కళ్యాణరాముడు పట్టాభిరాముడయ్యారు. సీతా సమేతుడై కిరీటధారణతో దర్శనమిచ్చాడు. సీతారామరాజుగా వెలిగిపోయాడు. రామభద్రులను చూసి భక్తజనం పులికించిపోయింది. జయ జయ రామ జానకి రామ పావననామ పట్టాభిరామ అంటూ ఆనంద పారవశ్యంతో స్తుతించింది. భద్రాద్రిలో శ్రీరామ మహాపట్టాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై సీతారామచంద్రస్వామికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణం అనంతరం భద్రాద్రి రామయ్యకు మహాపట్టాభిషేకం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. రాజలాంఛనాలతో జరిగిన క్రతువును చూసి భక్తులు పులకించిపోయారు. కిరీటధారణతో పట్టాభిషేక ఘట్టాన్ని ముగిసిన తరువాత సముద్ర నదీ జలాల కలశ ప్రోక్షణ నిర్వహించారు. వేద పండితుల పారాయణం, 8 మంది వైదిక మంత్రుల పర్యవేక్షణ మధ్య ప్రవచనం చేశారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమి నక్షత్ర పర్వదినాన కళ్యాణరాముడికి పట్టాభిషేకాన్ని మిథిలా స్టేడియంలో భక్తజన కోలాహలం మధ్య నిర్వహించారు. స్వామివారికి పట్టాభిషేకం వేడుకకు వేద పండితుల పటం, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల మధ్య తోడ్కొని వచ్చారు. 10:30 నుంచి పట్టాభిషేక తంతును అర్చక స్వాములు, వేద పండితులు ప్రారంభించారు. తొలుత ఆరాధనతో భద్రాచలంలో పట్టాభిషేక వైభవాన్ని వివరించారు. ప్రతి నెల జరిగే పట్టాభిషేకం, కళ్యాణం మరునాడు జరిగే శ్రీరామ మహాపట్టాభిషేకం, 12 ఏళ్లకో మారు జరిగే పుష్కర పట్టాభిషేకం, 24 ఏళ్లకోసారి జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం, 60 ఏళ్లకొకసారి జరిగే శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకం ప్రాశస్త్యాన్ని వివరించారు. ఇక పట్టాభిషేక మహోత్సవ ఆరంభంలో విశ్వక్సేన, పూజ, పుణ్యహావచనం నిర్వహించారు. అనంతరం కలశాలకు ఆరాధన నిర్వహించి రాజలాంఛనాలతో పట్టాభిషేకాన్ని ప్రారంభించారు. 8 మంది వైదిక మంత్రులు, వశిష్ఠ స్థానంలో భద్రాద్రి దేవస్థానం ప్రధాన అర్చకులు, సుగ్రీవుడు స్థానంలో మరో అర్చకులను ఉంచారు. తారక మంత్రం, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు.